రాష్ట్రాల నీళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. బనకచెర్ల ప్రాజెక్ట్ నీటి పంపకాల వివాదాలపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టుపై మాట్లాడుకోవడాలు లేవంటూ మీటింగ్ కు ముందే తెలంగాణ తేల్చి చెప్పింది. గోదావరి నుంచి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించే ఆలోచనే తప్పంటోంది. ఈ ప్రాజెక్టును కేంద్రం కూడా అనుమతించొద్దని కోరుతోంది. ఏపీ మాత్రం మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామంటోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఎలాగైనా సాధిస్తామని చెబుతోంది. తెలంగాణతో నెలకొన్న సమస్యను కేంద్రమే పరిష్కరించాలని కోరుతోంది. ఈ మీటింగ్ తో తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్లతో పాటు గోదావరి కృష్ణా జలాల పంపకాల పంచాయతీ తీరుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మీటింగ్ ఇప్పటికే ఇక్కడ ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రిత్వ కార్యాలయంలో జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే బనకచెర్ల పైన తెలంగాణ అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేరుగా చెప్పాలంటూ కూడా కేంద్రం ఈ యొక్క మీటింగ్కు పిలవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం బనకచెర్ల అంశం పైన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడే అవసరం లేదు అంటూ కూడా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ కృష్ణా గోదావరి నదీ జలాలపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలస్యం చేస్తున్న ప్రాజెక్టుల విషయంపైన కూడా ఈ మీటింగ్లో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే దీనిపైన మాట్లాడుతందుకు మేము కూడా వస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే రంగారెడ్డి కావచ్చు, పోలవరంకి సంబంధించిన అంశము, ఇటు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండింటికి సంబంధించిన అంశం పైన కూడా ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఈ ప్రభుత్వాల మధ్యలో కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర ప్రాజెక్టుల పైన కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో కూడా కేంద్రానికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అనుమతుల విషయంలో కావచ్చు, పర్యావరణ అనుమతులకు సంబంధించి కావచ్చు, కొంత ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత కాలయాపన చేస్తూ వస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యొక్క మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్స్, అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా హాజరవ్వడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ బనకచెర్లను నిర్మించడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలంగాణ ప్రభుత్వానికి వివరించనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క బనకచెర్ల నిర్మాణం ద్వారా తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరగబోతుందన్న దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పనుంది. అయితే ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి కాని నేపథ్యంలో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని గనక అనుమతిస్తే రానున్న రోజుల్లో తెలంగాణకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ప్రధానంగా తెలంగాణ తన వాదనను వినిపించనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇది ఒక సముద్రంలో కలిసే నదీ జలాలకు సంబంధించిన వాటాను తాము వాడుకుంటున్నాము, వృధాగా పోయే నీటిని రాయలసీమకు తరలించడం ద్వారా రాయలసీమలో కరువు కూడా పూర్తిగా నివారించడం అవుతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా సాగునీరు, తాగునీరుకి ఎటువంటి కొరత ఉండదు. కాబట్టి ఈ యొక్క వ్యర్థ ఏదైతే సముద్రంలో కలిసే నీటిని మాత్రమే మేము వాడుకుంటున్నాం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కూడా విడివిడిగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసిన ప్రతిసారి కూడా ఇటు పోలవరానికి సంబంధించిన గోదావరి నదీ జలాలకు సంబంధించి కావచ్చు, కృష్ణా నదీ జలాల వాటాల పంపకానికి సంబంధించి కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్యలో కూడా ఇప్పటికే కొంత వివాదం ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఈ రాష్ట్ర ఇటు గోదావరి కృష్ణా నది జలాల పంపకాల్లో కొంత తేడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా సవరించాల్సిందిగా కూడా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో ఈరోజు సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరుగుతున్న ఈ యొక్క మీటింగ్ చాలా ముఖ్యమైన మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ప్రాజెక్టుల విషయాలు పక్కన పెడితే నీటి వాటా ఎంత అనేది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి తేలుస్తుందా, ఇరు రాష్ట్రాల మధ్యలో ఒప్పందాన్ని కుదురుస్తుందా అన్న దానిపైన కూడా మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి విన్నపాలు చేసింది, ఈరోజు మీటింగ్లో ఎటువంటి వాదనలు జరిగాయన్న దానిపైన కూడా సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి మరొక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కొద్దిసేపట్లోనే ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రిత్వ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ అయితే ప్రారంభం కానుంది.
అంటే గోపి బనకచెర్లతో పాటు పెండింగ్ లో ఉన్న కృష్ణా ప్రాజెక్టుల గురించి కూడా తెలంగాణ మాట్లాడబోతోంది. పాలమూరు డిండికి జాతీయ హోదా కల్పించాలని మాట్లాడబోతుంది. ప్రాణహితకు సంబంధించి కూడా మాట్లాడబోతుంది. అంటే ఇలా ఎన్నో అంశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మీటింగ్ లో ఇరు సీఎంలకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి అన్నిటిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ బనకచెర్ల విషయంలో అన్ని రకాల అనుమతులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా మా రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క పెండింగ్లో కేంద్ర ప్రభుత్వం వద్ద అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తన వాదనను వినిపిస్తూ వస్తుంది. ఇటు కృష్ణానది జలాలపైన కూడా కొంత ఈ యొక్క ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కావచ్చు, జాతీయ హోదా ఇవ్వాల్సిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఇటు గోదావరి కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ వాటాను తేల్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతిస్తే కనుక తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల వాడకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సాగునీరు తాగునీటికి అవసరాలను గుర్తుపెట్టుకొని తెలంగాణ వాటాను తేల్చిన తర్వాత ప్రాజెక్టుల అనుమతి ఇస్తే తమకేమీ నష్టం లేదనేది కూడా మొదటి నుంచి చెప్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఇటు ఏదైతే పర్యావరణ అనుమతులు కావచ్చు, ఆర్థిక పరమైన అనుమతులకు సంబంధించి కూడా కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇప్పుడు బనకచెర్ల సంబంధించిన అంశం పైన ఆంధ్రప్రదేశ్కు హుటాహుటిన అనుమతులు గనక ఇస్తే మా ప్రాజెక్ట్స్ పైన కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం, లేదా కేవలం బనకచెర్ల అంశానికి సంబంధించి మాత్రమే ఈరోజు మీటింగ్ జరుగుతుందా అనేది కూడా కొద్దిసేపట్లో తేలిపోనుంది. ఎందుకంటే బనకచెర్ల అంశం మాత్రమే అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడడం అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అంటే గోపి ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా కమిటీ వేయడం దానికి సంబంధించి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే మరిన్ని భేటీలు జరిగే అవకాశం కనిపిస్తుందా? రైట్, ఈరోజు అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకొని ఈ యొక్క కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగబోయే మీటింగ్కు ఇరు రాష్ట్రాల అధికారులు, ఇరు రాష్ట్రాల ఆయా శాఖల మంత్రులు కూడా హాజరవడంతో ఇది కొంత ముందుకు సాగే ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ మాత్రం చాలా క్లారిటీగా చెప్తుంది, మాకు గోదావరి కృష్ణా నది జలాలపైన ఉన్న ప్రాజెక్టులు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను వెంటనే ఇప్పించాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం పట్టించుకుంటుందా, లేదా కేవలం బనకచెర్ల అంశం మాత్రమే అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఖచ్చితంగా అడ్డుకొని తీరే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో కూడా సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల అంశంలో చెప్పింది. కాబట్టి ఈరోజు ఇతర ప్రాజెక్టుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న నీళ్ల వివాదాలని కూడా పూర్తిగా తొలగిపోయి ఇటు ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతోటి ఇరు రాష్ట్రాలకు ఉపయోగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ సీఎం ప్రెస్ మీట్లో కూడా ఈ అంశం పైన మాట్లాడతారు. దానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన వచ్చిందనేది కూడా కొంత వివరాలు అయితే మనకు తెలియబోతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల సీఎంలు కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇటు అధికారులు కూడా కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ అభ్యంతరాలను కూడా కేంద్రం ముందు పెడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వాటాలను వాడుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అనేది కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే గోపి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని చెప్పి ఒకవైపు ఏపీ చెబుతున్న సందర్భంలో, అలాగే తెలంగాణ కూడా బనకచెర్ల గురించి మాట్లాడము అని చెబుతున్న సందర్భంలో ఈరోజు ఈ భేటీలో అలాగే ఇరిగేషన్ మినిస్టర్స్ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి డీప్ రిప్రజెంటేషన్ ఉంటుందని అనుకోవచ్చా కేంద్ర మంత్రులతో? ఖచ్చితంగా తెలంగాణ మాత్రం బనకచెర్ల అంశం సింగిల్ ఎజెండా తోటి అయితే ఎట్టి పరిస్థితుల్లో చర్చల్లో కూర్చునేది లేదు అనేది మాత్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి ఒకవేళ ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే కనుక టేబుల్ పైకి వస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం వెంటనే బయటికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లోనే ఈ యొక్క అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కనుక రాయలసీమలో ఎటువంటి వాతావరణం నెలకొంటుంది, ప్రజలకు సంబంధించిన మేలు ఏ విధంగా జరుగుతుంది
జరుగుతుందన్న దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపిస్తుంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్యలో ఇప్పటికే విభజన తర్వాత కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి వివాదాలన్నీ కూడా ఈ రోజుతోటి ముగిసిపోయే విధంగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే వ్యవహరిస్తారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.